ఇవాళ మూడో రోజు ఉగ్రకుట్ర నిందితులు సిరాజ్ సమీర్లను పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. ఇప్పటికే 2 రోజుల పోలీస్ కస్టడీ పూర్తయింది. స్థానిక పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు సిరాజ్ సమీర్లను విచారిస్తూ ఉన్నారు. ఉగ్ర కుట్ర కోణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే ఎన్ఐఏ విచారణకు సిరాజ్ సమీర్ సహకరించడం లేదని చెబుతున్నారు. ఇద్దరు నిందితులు భయం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఉగ్రదాడులు, పేలుళ్ల కుట్ర కోణాలపై సిరాజ్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. సిరాజ్ ఉగ్ర కదలికలపై విచారణ కొనసాగుతుంది. 7 ఏళ్లుగా హైదరాబాద్లోనే మకాం వేశాడు సిరాజ్. గ్రూప్స్ పరీక్షల శిక్షణ కోసం అంటూ 7 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్నట్టు చెబుతున్నారు. సిరాజ్, సమీర్లు కలిసి 5 ప్రాంతాల్లో రెక్కీ చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైల్లో సిరాజ్, సమీర్లు రెక్కీ నిర్వహించారు. మరోవైపు సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపైన విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజేష్ సింగ్కు కౌంటర్ ఇచ్చాడు సిరాజ్. అయితే అతని కౌంటర్ను మెచ్చుకుంటూ ఫోన్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. రాజేష్ సింగ్ ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పాడు. 4 రోజుల పాటు ఇద్దరి మధ్య చాటింగ్స్ కొనసాగాయి. ఇందులో రాజేష్ సింగ్తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని సిరాజ్ను ఆదేశించాడు. అంతేకాదు, తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో సిరాజ్ను కాంటాక్ట్ చేసిన వ్యక్తి అకౌంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు.